హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసేసి బెల్లపు సున్నుండలండి. బెల్లపు సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చేసి చూపిస్తానండి. పిల్లలకు కూడా స్కూల్స్ ఓపెన్ అయిపోయినాయి కదండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదండి, పెట్టమని తినటానికి. మనమైతే సున్నుండలను చేసి నేనైతే ఒక డబ్బాలో పెట్టేశానండి. పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇద్దామని. చూడండి, ముందుగా మనమైతే మినపప్పుని దోరగా వేయించుకుందామండి. 1 కేజీ మినపప్పు అండి. దోరగా వేయించుకున్న తర్వాత నేనైతే మరపట్టించేసానండి. చూడండి, ఈ విధంగా కొద్దిగా బరకగానే పట్టించాలండి. మరీ మెత్తగా అయితే నోట్లో అంటుకుపోతుంది. కొద్దిగా బరకగానే మేము మరపట్టించుకొని వచ్చాము. తర్వాత బెల్లపు కుందులండి. బెల్లపు కుందులు తీసుకొని చూడండి సన్నగా ఎలా చేసామో చేసిన తర్వాత మనమైతే మిక్సీ జార్లో వేసేసుకుందామండి. బెల్లమును కొద్దిగా పిండి కలిపి మిక్సీ వేసేసుకుందాము. చూడండి, కేజీ మినపప్పుకి కేజీ బెల్లం పడుతుందండి. మేమైతే బెల్లపు కుందులు తీసుకున్నాము. చూడండి, మిక్సీ పట్టేసాము. ఇలాగా మెత్తగా మిక్సీ పట్టేయండి. చూడండి, ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత నెయ్యి అండి. మేమైతే 1/2 కేజీ నెయ్యి పట్టిందండి. దానికి కేజీ మినపప్పుకి 1/2 కేజీ నెయ్యి అండి. కేజీ బెల్లం అండి. నెయ్యి అయితే వేసేసుకుందాము. చాలా హెల్దీ ఇదండి సున్నుండలు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, నెయ్యినైతే వేసేసుకుందాము. చక్కగా కలుపుకుందామండి. 1/2 కేజీ నెయ్యి పట్టింది. మొత్తం చక్కగా కలుపుకొని మనమైతే ఉండలుగా చేసేసుకుందాము. చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోండి, పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోండి. పిల్లలకి రోజు పెట్టండి. చాలా చాలా హెల్దీ అండి. చూడండి, మేమైతే ఉండలు చేసేస్తున్నాము. కేజీ మినప్పప్పుకి కేజీ బెల్లము, 1/2 కేజీ నెయ్యి అండి. ఒక 5-6 యాలక్కాయలు అండి పొడి. అంతేనండి, బెల్లపు సున్నుండలు అయితే రెడీ అయిపోతున్నాయి. చూడండి, చాలా చాలా టేస్టీగా ఉండే మన బెల్లపు సున్నుండ అయితే రెడీ అయిపోయింది. ఇలాగే మొత్తము ఉండల్ని ఇలాగే ఒత్తేసుకుందామండి. చూడండి, మనము ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చండి. చూడండి, సున్నుండలు అయితే రెడీ చేసేస్తున్నాము పిల్లల కోసం. స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి కావాలని అడుగుతూ ఉంటారు కదండి. మనం ఏదో ఒకటి చేసి పెడితే పిల్లలు తింటూ ఉంటారు. చాలా హెల్దీ సున్నుండలు అయితే రెడీ అయిపోయినాయి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. పిల్లలకు పెట్టండి. ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి ప్లీజ్ అండి. చూడండి ఎంత చక్కగా వచ్చినాయో మెత్తగా. నేనైతే ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టేశానండి. చూడండి, పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇవ్వచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.